నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సువర్ణ. డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ పథకం అమలు లోపభూయిష్టంగా ఉందంటూ విమర్శలు చేశారు ప్రకాశం జిల్లా వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. తమ ప్రభుత్వం హయాంలో 58 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇస్తే ఇప్పుడు 46 లక్షల మందిని మాత్రమే లబ్ధిదారులుగా ఎంపిక చేశారని ఆయన మండిపడ్డారు. మిగిలిన 7 లక్షల మంది రైతులకు ఎందుకు అన్యాయం చేశారని శివప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. అలాగే పత్తి రైతుకు 20,000 ప్లస్ 6,000 మొత్తంగా 26,000 ఏడాదికి అంటూ హామీనిచ్చి 20,000 ఇవ్వడం మోసపూరితమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ పథక ప్రారంభోత్సవం సందర్భంగా చంద్రబాబు ఏర్పాటు చేసిన సభ ఓ సినిమా సెట్టింగ్ ను చూపించిందని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లాకు ఒరిగిందే లేదని మండిపడ్డారు ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దర్శిలో అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమానికి వచ్చేసి ఈరోజు రాష్ట్రంలో ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరూ అకౌంట్లో డబ్బులు వేద్దామని చెప్పి ఈరోజు దర్శి నియోజకవర్గానికి దర్శి కార్యక్రమానికి వచ్చాడు. రైతులతో ప్రోగ్రాం కదా, సుమారుగా ఇటువంటి కార్యక్రమానికి 10,000 మంది వస్తారో 15,000 మంది వస్తారో అట్టహాసంగా రైతులు మంచి కోసం చేస్తున్నాడు కదా అనుకుంటే ఒక డాబా సెట్టింగ్ పెట్టి, ఒక పంజాబీ డాబా లాంటి సెట్టింగ్ పెట్టుకొని ఒక 50 నుంచి 60 మంచాలేసి, నులక మంచాలేసి దాంట్లో మహిళల్ని రైతులని ఇబ్బంది పెడతా కూర్చోబెట్టి, దానికి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వెనక ఫ్రేమ్లో వచ్చే విధంగా ఒక వరి చెత్తవాము, ఒక ట్రాక్టరు, చుట్టుపక్కల పచ్చగా ఉండే విధంగా ఒక భారీ సెట్టింగ్ వేసి ఈ ప్రోగ్రాం పెట్టారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి పరిపాలనలో సుమారుగా ప్రతి సంవత్సరానికి 53,58,000 మంది బెనిఫిషరీస్ ఉంటే ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతమందికి ఇస్తున్నారు, ఎంతమంది బెనిఫిషరీస్ ఇస్తున్నారు? దీంట్లో మీ లెక్కల ప్రకారం 46,86,000 మందికి ఈ సంవత్సరం బెనిఫిషరీస్ ఇస్తున్నారని చెప్పేసి